దగ్గర బయట ధర్నా చేస్తారు జనరల్గా ఎవరైనా. ఈయన పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి పోలీసుల విధులు ఆటంకాలు కల్పిస్తూ పోలీస్ స్టేషన్ లోపల కూర్చున్నాడు. అంటే నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఒక నలుగురు దొంగలు కూర్చున్నారు అనుకోండి, దొంగతనాల గురించి మాట్లాడుకుంటారు. నలుగురు రౌడీలు కూర్చుంటే రౌడీల గురించి, గంజాయి తాగే వాళ్ళు కూర్చుంటే గంజాయి గురించే మాట్లాడుకుంటారు. చదువుకున్న వాళ్ళు చదువు గురించి మాట్లాడతారు. అభివృద్ధి చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు అటు పవన్ కళ్యాణ్ గారు అయినా లేదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, సంక్షేమం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బూతుల గురించి తగ్గేదే లేదు, ఎక్కేదే లేదు, దిగేదే లేదు అని చెప్పి ఇలాంటి కుప్పిగంతులన్నీ వేస్తూ ఉంటారు. ఎన్ని ఎక్కిలి చేష్టలు చేసినా ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భౌతికంగా అతని పైన ఏదో దాడి చేయాలనో అతన్ని ఏదో మాట్లాడాలనేటువంటి అంశంలో ఎప్పుడు కూడా 2 సంవత్సరాలు దాదాపు 19 నెలలు ఓపిక పట్టారు. ఆ ఓపిక నశించి అంటే ఎంతవరకు బూతులు మాట్లాడాడంటే అతను స్వయంగా 70 సంవత్సరాల వయసు ఉండి అదే వయసు ఉన్నటువంటి 4 సంవత్సరాలు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు నేలకి ఎడిపడితే అటు తిప్పి అప్పుడే నేలకి బయటికి తీసి కోసారు. అంత కోపం వచ్చింది ప్రజలకి. అటువంటి మాటలు అసెంబ్లీ వేదికగా మాట్లాడాడు. అది అయిపోయిన తర్వాత రోజు రెచ్చగొట్టి 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 మొన్న కూడా ఏం మాట్లాడాడండి? ఆ బూత్ మాటలు కనీసం మనం ఉచ్చరించగలుగుతామా? అటువంటి తప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి గురించి మా నాయకుడు తప్పు చేశాడు, ఇటువంటి మళ్ళీ జరగవు, అంత వయసులో రాంబాబు గారు మాట్లాడిన మాటలు తప్పు అని నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిన్నటి వరకు ఓదార్పు యాత్ర పెట్టారు కదా, డ్యూటీ వేశారు. ఇవాళ ఆయన బయటకు వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఊపిరి పీల్చుకున్నారంట. ఏంటంటే రోజు డ్యూటీ వేశారు. ఆ